ముందుగా ఈ గృహస్థాశ్రమంలో ఉంటూ మీరు ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చారు కదా, అంటే ఎవరు మిమ్మల్ని ఈ ఆధ్యాత్మిక మార్గం వైపు మరలించారు, లేదంటే మీకు బాల్యం నుంచే మీకు ఈ అనుభవాలు ఉండేవా? ఒకసారి అవి కాస్త వివరంగా తెలియజేయండి. తప్పకుండా తెలియజేస్తాను. చిన్నప్పటి నుండి అంటే భక్తి మార్గమే ఉంది ఇంట్లో అందరికీ. ఆధ్యాత్మికం అంటే అంత పెద్దగా తెలియదు, ఇలాంటి విషయాలు మెడిటేషన్లు అలాంటివి తెలియదు. కానీ అందరూ అంటే ఇంట్లో అమ్మ నాన్న కానీ భక్తిపరంగా ఉన్నారు. నేను కూడా బాల్యం వరకు అంటే నేను 10th క్లాస్ వరకు భక్తి భావనతో అంటే భజనలకి వేణుగోపాల స్వామి టెంపుల్కి ఎక్కువ వెళ్ళేదాన్ని. కొద్దిగా గొప్ప ఉంది కానీ ఇలాంటి అనుభవాలు అయితే లేవు. తర్వాత మ్యారేజ్ తర్వాత కూడా ఒక మాయా ప్రపంచంలో జీవించినట్టుగా ఉంది. ఆధ్యాత్మికం అంటూ ఏమీ లేదు. అంతా 2008 నుండి స్టార్ట్ అయినట్టుంది నాకు. ఏదో తెలుసుకోవాలని తపన. కానీ మనకు ఎక్కువ భౌతిక ప్రపంచంతో కనెక్ట్ అయి ఉంటాం కనుక ఇల్లు, సంసారము, పిల్లలు, ఉద్యోగము ఇవి అన్నట్టు ఇంకా వేరే ఆలోచనలకు ఉండకపోయేది. ఏదో తెలియని ఇంకా ఏదో తెలుసుకోవాలనేది మాత్రం లోపల ఉండేది. కానీ ఇదంతా సూక్ష్మంగా ఇంత ఉంటుందని తెలియదు. నాకు బ్యాక్ పెయిన్ అంటే ఒక యాక్సిడెంట్ వల్ల బ్యాక్ బోన్ విరిగిపోయింది అని చెప్పిండ్రు అన్నట్టు డాక్టర్సు. దీన్ని సర్జరీ చేసుకోవాలి అది ఇది అని చెప్పారు. దాని పరంగా నేను ఈ విషయానికి రావడం జరిగింది. మనిషి అసలు ఎందుకు ఈ భూమి మీద ఎందుకు వచ్చిన నేను అసలు వెన్నెముక సర్జరీ అంటే మామూలు విషయం కాదు. ఒక బాడీకి డ్యామేజ్ అయితే మనం ఏం పని చేసుకోలేము అని ఒక ఆవేదన ఉండేది. ఇంకా దీన్ని ఎలా చేసుకుంటే బాగుండేది అనే విషయం ఉండదు అన్నట్టు. ఒక వీక్లీ బుక్లో నేను ఒక పిరమిడ్ మెడిటేషన్ అని చూసాను. ఆ పిరమిడ్ మెడిటేషన్ ఏంటంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పారు. చెప్తే ఇది చేసుకోండి అమ్మా అని ఒకరిద్దరు చెప్పారు అన్నట్టు. అలా నేను కూర్చొని సాధన అంటే ధ్యానంలో కూర్చోవడం వల్ల దీన్ని సాధన అనేది కూడా నాకు తెలియదు. నేను 10 నిమిషాలు కూడా కళ్ళు మూసుకొని గమనిస్తే కూడా కూర్చోలేని పరిస్థితి. కాళ్ళు తిమ్మిళ్ళు రావడము, వెన్నెముక పెయిన్గా ఉండడం ఇవన్నీ ఉండేది. బట్ నేను కొన్ని సెర్చ్ చేయంగా అంటే యూట్యూబ్ ఛానల్లో సెర్చ్ చేస్తూ ఉండగా గురువుగారిది ఒక వీడియో కంటబడింది. శ్రీనివాస్ గురువుగారిది. గురువుగారు ఎక్కడో తను సత్సంగం చేస్తున్నారు. వెనకాల రమణ మహర్షి ఫోటో ఉంది. ఒక 20 మంది కూర్చున్నారు. గురువుగారు మాట్లాడుతుంటే దాని గురించి వెన్నెముకల్లో ఒక ఎనర్జీ ఉంటుంది, దాన్ని కుండలిని శక్తి అంటారని గురువుగారు చెప్పారన్నట్టు. అప్పుడు నాకు వెన్నెముక అనేసరికి కొంచెం ప్రాణం వచ్చినట్టు అయింది. నాకు ఎన్ని విషయాలు ఉంటాయన్న సంగతి నాకు అంత తెలియకపోయినా నాకు ఆరోగ్యం కావాలనేది బాగుండే అన్నట్టు. ఈ బాడీ కదిలి చేస్తేనే ఏ పనైనా చేయగలుగుతాం బాగుంటేనే అని అది ఇంట్రెస్ట్గా చూశాను. దాని తర్వాత కింద రీల్ ఇంకొకటి చూస్తే ఈ కుండలిని సాధన చేయొద్దు అని ఒక విషయం విన్నాను. అయితే కుండలిని సాధన ఎందుకు చేయొద్దన్నారంటే గురువు లేకుండా చేయొద్దని చెప్పారు. కానీ అప్పుడున్న నేను ఆ జ్ఞానం నాకు అంతవరకే అర్థమైంది. ఈ సాధన చేయొద్దన్నారు కనుక నేను ఇంకా డ్రాప్ అయిపోయాను. అలాగే రోజు 10 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చునేదాన్ని. బాడీ సహకరించకపోయేది, లేచి మళ్ళీ ఎప్పుడు బాధతోనే ఉండేది. చాలా మెడిసిన్ వాడినా కొంచెం కూడా తక్కువ కాలేదు. అప్పుడు ఏం చేశానంటే ఇంకా నేను మళ్ళీ ఒక 7-8 నెలలకి మళ్ళీ శ్రీనివాస్ గురూజీ వీడియో వచ్చింది. గురువుగారి చూద్దామంటే ఆ ఛానల్లో ఎక్కువ వీడియోలు కూడా లేవు. 14 నిమిషాల వీడియో ఒకటే ఉంది. ఏమన్నా కానీ ఇది చేస్తాననేసి గురువుగారిది ఆ వీడియో కింద ఫేస్బుక్ లింక్ ఉంది. ఫేస్బుక్ లింక్ ఉంటే నాకు ఫేస్బుక్ లేదేం లేదు. ఆ టైంలో నేను పిల్లలు సెర్చ్ చేసి నాకు గురువుగారిది నెంబర్ ఇస్తే గురువుగారికి ఫోన్ చేయడం జరిగింది. ఆ సమయంలో గురువుగారు మధ్యప్రదేశ్లో ఉన్నారు. సాయంత్రం పూట నేను పొద్దున కాల్ చేస్తే సాయంత్రం నాకు కాల్ చేయడం జరిగింది. గురుగారు ఇట్లా సంగతి ఫస్ట్ నా పరిస్థితి చెప్పాలి, అబద్ధం ఆడొద్దనేసి. గురుగారు నాకు ఇట్లా బ్యాక్ పెయిన్ ఉంటుంది అని అంటే అసలు దీక్ష ఇవ్వడం కుదరదు అన్నారు ఫస్ట్. ఎందుకంటే మనకు బాడీ సహకరిస్తేనే చేయాలి సాధన. కుండలిని రైజ్ అయినప్పుడు తట్టుకునే ఉండాలి బాడీకి. కానీ ఇవాళ వద్దని నేను గురువుని అడిగి తెలుసుకుంటానన్నారు గురువుగారు. నాకు ఒక బుక్ పంపించారు. పరాశక్తి బుక్ చదవండి అమ్మా అని చెప్పారన్నట్టు. నేను ఇంకా తాపత్రయంతో పరాశక్తి బుక్ రాత్రికి రాత్రి మొత్తం చదివాను. 296 పేజీలు ఏమి ఉన్నాయి. ఆ బుక్ మొత్తం చదివాను. మళ్ళీ వెంబడే కాల్ చేశాను గురువుగారికి తెల్లవారు, నాకు దీక్ష కావాలని. అంటే లేదమ్మా ఆ బుక్ని ఒక 1 వీక్ చదవాలి, మీరు ఊరికే అలా చదివితే మేము ఇవ్వమన్నారు అన్నట్టు. సరైన ఆ బుక్ మొత్తం మళ్ళీ 1 వీక్ దాకా చదివి ఆ బుక్ చదవగానే నాకు అసలు అర్థం కాలేదు. గురువుగారి అనుభవాలు చాలా బాగున్నాయి. అసలు అనుభవాలు కూడా ఇలా ఉంటాయా అన్న సంగతి నాకు తెలియదు. ఒక మనిషికి లోపల ఒక వైబ్రేషన్స్ రావడం ఏంది ఇన్ని రోజులు నాకు తెలియదు కదా అనే ఒక భావన అన్నట్టు. అయితే గురువుగారి బుక్ చదివి మళ్ళీ దీక్ష తీసుకున్నాం.
గురువుగారికి అన్ని అనుభవాలు జరిగాయి కదా, మరి నాకు కూడా అలా జరుగుతుందేమో, నాకు మెయిన్గా ఆరోగ్యం బాగుంటుందేమో అని ఒక తాపత్రయం. అలా నేను 3వ రోజు దీక్ష కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అప్పుడు అనుకున్నాను, రాత్రి 8:30, 9 అవుతుంది, బాల్కనీలో కూర్చున్నాను. ఆ రోజు పౌర్ణమి, చంద్రుడు కూడా కొంచెం వెలుగులో కనిపిస్తున్నాడు. అప్పుడు ఏదో బాధతోని ఇంకా నాకేం అనిపించట్లేదే, నా లోపల ఎలాంటి వైబ్రేషన్స్ లేవు, గురువుగారు ఎన్ని చెప్పారు కదా, ఇది కూడా అసలు ఏంటిది, ఇది కూడా వ్యర్థమేనా అసలు అనిపించి ఆ బాధతోని కళ్ళపంటి నీళ్ళు కారుతూ ఉన్నాయి. అలా కారుతుంటే కూర్చొని అలాగే సాక్షిగా కూర్చుండిపోయాను. గంట అయిపోయింది, 1:30 అయింది, చైర్లో కూర్చొని ఉన్నాను. వెన్నెముకలో అంటే మూలాధారం నుండి ఒక సూది మొనలాగా చల్లగా, అంటే ఒక బాడీలో మనకు ఎక్కడైనా సరే ఒక చల్లదనం కానీ వెచ్చదనం కానీ ఏదైనా వాలినప్పుడు కానీ ఒక స్పర్శ తెలుస్తుంది. అలాంటి అనుభవం వచ్చింది నాకు. అంటే ఒక చల్లగా పాకుతుంది పైకి, మూలాధారం నుండి చల్లగా కదులుతూ వెన్నెముక దగ్గరికి వచ్చింది. ఏంటిదాని అంటే నా కాన్సన్ట్రేషన్ అంతా అక్కడికి వెళ్ళిపోయింది. కాన్సన్ట్రేషన్ చేస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు కదులుతుంది, కాన్సన్ట్రేషన్ బయటికి వెళ్ళినప్పుడు అటు ఇటు మనసు అటు ఇటు వెళ్ళినప్పుడు తెలియట్లేదు. అలాగే రాత్రి 10:30 దాకా కూర్చున్నాను. అలాగే మెల్లగా మెల్లగా అది కదులుతూ వెన్నెముక నుండి మన సహస్రారం నుండి ముఖం పైకి వచ్చి మెల్లగా ముఖం అంతా తిరుగుతుంది. ఆ ముఖం అంతా తిరిగేదాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. ఇంకేం చేస్తా చూద్దాం అనేసి అలాగే కూర్చున్నాను. ఒక ఆనందంగా అనిపించింది అన్నట్టు. అరే, ఒక శరీరంలో, మన శరీరంలో ఏం తిరుగుతుంది అసలు, ఇది ఏంటిది, ఇది కుండలిని శక్తి సర్పాకారంలో ఉన్నదని గురువుగారు బుక్లో పెట్టారు, నిజంగా ఇది పామేనా అన్న భావన కలగడం స్టార్ట్ అయింది అన్నట్టు. అలా నాకు ఒక ఎనర్జీ, అంటే ఆ శక్తికి నాకు ఒక బాండింగ్ ఏర్పడింది. అలా నేను సాధన ఎప్పుడెప్పుడు పని చేసుకొని సాధనలో కూర్చోవాలి అని గబగబా పని చేసుకోవడం, సాధనలో కూర్చోవడం. సాధనకి కూడా చాలా సమయం మిగిలింది. నేను స్కూల్కి వెళ్ళేదాన్ని ఇంతకుముందు, ఆ స్కూల్ కూడా పోవట్లే. అప్పటికి 2 years అయిపోయింది, రిజైన్ చేశాను. స్కూల్లో టీచర్గా చేశాను నేను. అలా అలా కూర్చొని ఇంకా సాధన ఎక్కువ సమయం వెచ్చించిన అన్నట్టు. అన్ని పనుల కంటే సాధనకి ఎక్కువ. పొద్దున 10:30 నుండి 12:30 దాకా సాయంత్రం కూర్చునేది, మధ్యాహ్నం పూట కూర్చునేది, రాత్రి 10:30 నుండి 12:30 దాకా, మళ్ళీ 2:30 నుండి. ఈ 2:30 సమయం అనేది నాకు ఈ సాధన చేసిన కొద్దీ ఆ సమయానికి, సాధన చేస్తా అనే సమయానికి లోపల ఈ రాత్రి కదా చేయొద్దు, పడుకోవాలేమో అనిపించేది. పడుకోగానే 2:30కి మేలుకొచ్చేది. ఎలా అంటే ఫస్ట్ ఒక డోర్ కొట్టే శబ్దం వచ్చేది. ఆ డోర్ కొట్టే శబ్దం రాగానే ఎవరైనా వచ్చారా అనిపించేది అన్నట్టు. అని ఇట్లా డోర్ తీసి చూస్తే ఎవరు ఉండరు, మళ్ళీ వచ్చి మళ్ళీ పడుకునేది. అట్లా 2:30 నుండి 2:15, 3 గంటల దాకా ఈ 15 నిమిషాల సమయము అబ్జర్వ్ చేస్తుండేది. మళ్ళీ ఎవరో వచ్చి నన్ను ఇట్లా తట్టేది వీపులో, ఇట్లా తట్టి, అంటే శబ్దంకి ఇట్లా లేదు, ఊరికే మీకు తెలిసేది, నాకు తెలుస్తుంది అన్నట్టు. ఆ స్పర్శ రాగానే మళ్ళీ లేచి కూర్చొని ధ్యానంలో కూర్చునేది. అది స్నానం ఇట్లా చేయాలని కావచ్చు అని, స్నానం చేయకుండా మంత్రం చదవద్దని అంటారు కదా అనేసి స్నానం చేసుకొని వచ్చి మళ్ళీ 3:30కి, అంటే అరగంటలో కూడా పూజ చేసుకొని ఇవన్నీ చేసేది అన్నట్టు. అంటే పూజ అంటే ఇంతకుముందు నేను పూజలు చేసిన, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక ఫోటో తెచ్చుకొని ఇంట్లో పెట్టేసుకున్నా. అలా చాలా పూజకు చాలా సామాన్లు ఉన్నాయి. మరి సమయం అంతా పూజకే 1 గంటన్నర వెచ్చిస్తున్నా. వాటి గంధం బొట్లు, కుంకుమ బొట్లు, పూజ చేయడం ఇవన్నీ ఉండేది అన్నట్టు. అంటే జస్ట్ నేను షార్ట్కట్లో చెప్తాను. ఈ పూజ సమయాన్ని కూడా ఇంకా దీనికి ధ్యానానికి ఎట్లా వినియోగించాలి అని ఒక తాపత్రయం. కొద్ది కొద్దిగా ఒక్కొక్కటి తీసేసి తగ్గించేసి దక్షిణామూర్తి, తర్వాత సాయిబాబా ఇంట్లో, లక్ష్మీదేవి, తర్వాత గురువుల ఫోటో ఒకటి. నేను సాధారణ ఎప్పుడైతే నాకు ఈ అనుభవం 3 రోజుల అనుభవం వచ్చిందో, గురు పరంపర ఫోటో ఒక 10 రూపాయలు పెట్టి జస్ట్ ప్రింట్ తీయించుకొని గోడకు పెట్టేసుకొని చైర్కి ఎదురుగా కూర్చుంటే నాకు ఎదురుగా ఉండేటట్టు పెట్టుకున్నాను. తర్వాత గురువుల ఫోటో ఒకటి పెద్దది ఫ్రేమ్, ఒక 1 year లోపు ఫ్రేమ్ వచ్చింది, 1.5 yearలో. ఆ ఫ్రేమ్ వచ్చే వరకు నాకు దీక్షాధికారం గురువుగారు ఇచ్చారు. అంటే ఈ 1.5 yearలో చాలా అనుభవాలు జరిగాయి. ఇంట్లో నుండి బయటికి వెళ్ళలే నేను ఇంకా. పొద్దున్న లేస్తే ఇంట్లో పనులు చేసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, ఇంట్లో వాళ్ళని చూసుకోవడం, సాధనకి ఎక్కువ సమయం వెచ్చించడం, ప్రతి సమయాన్ని అబ్జర్వ్ చేసే పరిస్థితి. 3 నెలల్లో నా బాడీ నాకు కనిపించడం, అంటే ఒక ఎక్స్రే లాగా కనిపించి నా బాడీ మొత్తం వెన్నెముక అంతా కనిపించి ఒక్కొక్క అణువులన్నీ యాడ్ అవుతూ ఎక్కడైతే డ్యామేజ్గా ఉందో ఆ బాడీ అంతా సెట్ అయ్యేది కళ్ళకు కట్టినట్టు చూపించింది. 3 గంటలన్నర, అర్ధరాత్రి 3 గంటలన్నర సాధనలో నాకు ఈ అనుభవం చాలా అద్భుతంగా అనిపించింది. వెన్నెముక మొత్తం సెట్ అయిపోయింది. ఇంకా నేను కింద సుఖాసనంలో కూర్చొని సాధన చేయడం అలవాటు చేసుకున్నాను.
సాధన సుఖాసనంలో కూర్చొని 3 గంటలన్నర నుండి 8 గంటలన్నర సాధనకి వెళ్ళాను. 8 గంటలన్నర నుండి 14 గంటలన్నర ఒక సమయంలో, అదొక సిట్టింగ్లో, ఇదొక సిట్టింగ్లో, ఇదొక సిట్టింగ్లో, అలా వన్ టైంలో. అంటే మధ్యలో కళ్ళు తెరవకుండా కాళ్ళు అటు ఇటు కదుపుతూ మళ్ళీ సుఖాసనంలో పెట్టుకుంటూ అలా నేను 14 గంటలన్నర సాధనలో కూర్చోవడం జరిగింది. చాలా అద్భుతంగా అనిపించింది. ఇంకా నేను చెప్పాలంటే నాకు ఫస్ట్ నా 1 వీక్ లోపు అంటే 4వ రోజు కాళికామాత 2 పాదాలు ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోయాయి. ఇంకా ఆమె తల ఎక్కడుందో తెలియదు, జస్ట్ పాదాలు మాత్రమే, పెద్ద పెద్ద పాదాలు. కాళికామాత అంటే నల్లగా ఉంటుంది, ఆమె ఉగ్రరూపంగా ఉంటుంది, మెడలో అన్నీ ఉంటాయి, పూరెలు వేసుకొని ఉంటుంది తను అనే నాకొకటి తెలుసు ఆ ఫోటోలలో చూడడం వల్ల. అలాగా సాష్టంగా అమ్మ వచ్చి నిలబడేసరికి భయం వేసి 2-3 సార్లు కళ్ళు తెరిచేసాను. తెరిచేసి అమ్మ నువ్వు ఇంత భయంకరంగా వస్తే నాకు భయం అవుతుంది, నేను చూడలేకపోతున్నానమ్మా మిమ్మల్ని అని అంటే అమ్మ మాయమైపోయింది. కొంచెం చిన్నగా అంటే పార్వతీదేవిలాగా వచ్చేసి ఆమె తన అలంకరణ చేసుకొని రెడ్ కలర్ శారీలో ఉంది. తను అన్నం తీసుకొచ్చి వేడివేడి అన్నము, పప్పు, నెయ్యి వేసి అన్నం తినబెట్టడం అంటే ఇక్కడ ఇమాజినేషన్ ఏం లేదు, దానంతట అదే జరుగుతూ ఉంది. ఆ కడుపు నిండిన భావన వచ్చేసింది. లేచి మళ్ళీ అన్నం అంత అయిపోయిన తర్వాత వాటర్ తాగాను, పొట్ట నిండుగా అనిపించింది, అమ్మ మాయమైపోయింది. అరే నా కడుపు నిండింది, ఇవన్నీ తిన్న స్మెల్, పప్పు, నెయ్యి ఇవన్నీ వచ్చేసినాయి అని ఒక భావన అన్నట్టు. అదొక రోజు.